హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రవి. రీసెంట్గా నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పాడు. అది మా ఊర్లో ఉన్న ఒక స్కేరీ హౌస్ గురించి. స్కేరీ హౌస్ అంటే మరేదో కాదు, మనం మల్టీప్లెక్స్లలో ఎగ్జిబిషన్స్లలో చూస్తూ ఉంటాం కదా, డబ్బులు ఇచ్చి మరీ లోపలికి వెళ్ళి భయపెట్టించుకుంటాం. అదే ఇది. అది దేశంలోనే అతి భయంకరమైన స్కేరీ హౌస్. దాని గురించి చాలామంది విన్నారు, కానీ అది ఎగ్జాక్ట్గా ఎక్కడుంటుందో ఎవరికీ తెలీదు. అయితే దాని గురించి చెప్పిన నా ఫ్రెండ్ అది ఎక్కడుందో కనుక్కున్నాడని నాకు చెప్పాడు. ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళాం. అది ఊరి చివర ఉన్న ఒక నిర్మానుషమైన చోట ఉంది. పచ్చని చెట్లతో చేయబడిన ఆర్చ్ మమ్మల్ని స్వాగతించింది. అక్కడికి ఎంటర్ అయ్యాక కార్ పార్క్ చేసి ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళాం. కొంత దూరం వెళ్ళాక ఆ ఇంటి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళే దారి కనిపించింది. ఆ దారికి ముందు ఒక సన్నని గేట్ ఉంది. ఆ గేట్ మీద ఒక సైన్ బోర్డు ఉంది. అందులో కలవపూడి నిలయం అని రాసింది. లోపలికి వెళ్లేందుకు పాటించవలసిన రూల్స్ ఉన్నాయి. మొదటిది, 2000 రూపాయలు క్యాష్ రూపంలో వెంట తెచ్చుకోవాలి. రెండవది, లోపలికి వెళ్ళాలని బలంగా నిర్ణయించుకున్నాక మాత్రమే లోపల అడుగు పెట్టాలి. మూడవది, చెప్పులు తీసేయాలి. చాక్ పీసులు, ఉప్పు, నిమ్మకాయలు, ఫోన్లు, కెమెరాలు లాంటి ఎలక్ట్రానిక్స్ ఏవి లోపలికి అనుమతించబడవు. నాలుగవది, హార్ట్ పేషెంట్స్ అయితే వెంటనే తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా విజ్ఞప్తి. ఐదవది, లోపల 8 గదులు ఉంటాయి. ఆఖరి గది నుంచి బయటకు రాగలిగితే మీరు గెలిచినట్టు. ఆరవది, గెలిచిన వారికి 5 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. కానీ లోపలికి వెళ్లేందుకు ఒక్కరికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది అని రాసింది. వాటిని చదవగానే నాకు ఎక్సైట్మెంట్ అనిపించింది. లోపలికి వెళ్లేందుకు బలంగా నిర్ణయించుకున్నాను. కానీ నా ఫ్రెండ్ మాత్రం చచ్చేంత భయపడ్డాడు. 5 లక్షలు ఇస్తున్నారంటే ఏదో బాగా భయంకరమైనది అయ్యింటుందిరా. డబ్బుల కోసం ఎందుకు రిస్క్ చేయడం, తిరిగి వెళ్ళిపోదామరా అన్నాడు. అది విన్న నేను, ఇలాంటి ఒక ఛాలెంజ్ తీసుకుంటేనే మనకు ధైర్యం పెరుగుతుంది. అయినా మనం ఎన్నిసార్లు స్కేరీ హౌస్లకి వెళ్ళలేదని ఇది కూడా అలాంటిది అయ్యింటుందిరా. నిజంగా దయ్యాలైతే కాదు కదా, అంతా క్రియేటెడే, భయపడాల్సిన అవసరం లేదు అన్నాను. కానీ మనం వెళ్ళే స్కేరీ హౌసెస్ వేర్రా. అలాంటి చిన్న చిన్న వాటిలోనే ఒంటరిగా ఒకరిని అలో చేయరు. కానీ ఇక్కడ ఒక్కరికే అనుమతి ఉంది అంటున్నారు. నాకెందుకో అనుమానంగా ఉంది. తిరిగి ఇంటికి వెళ్ళిపోదాంరా, ప్లీజ్ రా అన్నాడు. నా ఫ్రెండ్ని భయపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇద్దరం తిరిగి వచ్చేసాం. కానీ ఆ రోజు రాత్రంతా ఆ ఇల్లు నాకు మైండ్లోంచి పోలేదు. కొంతసేపు భయపడకుండా ఉండగలిగితే 5 లక్షలు వస్తాయి, ఇదొక్కటే ఉంది నా మైండ్లో. మరుసటి రోజు సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఒక్కడినే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఆ ప్లేస్ని గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే ఆ ఆర్చ్ మీద ముందు రోజు కనిపించిన పచ్చని చెట్లు ఆ రోజు ఎండిపోయి కనిపించాయి. ఆ ప్లేస్ దుమ్ము ధూళితో ముందు రోజు చూసిన దానికన్నా దశాబ్దాలు పాతదిగా కనిపించింది. లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేశాను. చేతిలో 2000 రూపాయలు డబ్బు పట్టుకొని లోపలికి వెళ్ళాను. ఆ మెయిన్ డోర్కి వెళ్ళే దారి ముందున్న గేట్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఆ గేట్కి ఇటువైపు అస్తమిస్తున్న సూర్యుడి కాంతిలో బ్రైట్గా ఉంది. కానీ గేట్కి అవతల వైపు మాత్రం కొంచెం డల్ అయినట్టు అనిపించింది. అదంతా నా భ్రమ అయి ఉంటుందని ముందుకు వెళ్ళాను. ఆ గేట్లోకి అడుగు పెట్టాక నాకేదో తెలియని అనుభూతి కలిగింది. ఏదో ఒక తెలియని శక్తి నా మీద భారాన్ని మోపినట్టు అనిపించింది. కానీ నేను నా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. అలానే నడుచుకుంటూ ఆ మెయిన్ డోర్ ముందుకు వెళ్ళాను. ఆ డోర్ పక్కన ఒక కౌంటర్ బాక్స్ కనిపించింది. ప్లీజ్ ఇన్సర్ట్ 2000 ఇన్ క్యాష్ అని రాసి ఉంది దాని మీద. నేను దేవుణ్ణి తలుచుకుంటూ నా చేతిలో ఉన్న 2000 రూపాయలు బాక్స్లో వేశాను. వేసిన మరుక్షణమే
పెద్ద శబ్దంతో మెయిన్ డోర్ తెరుచుకుంది. డోర్ తెరుచుకున్నాక ఎదురుగా ఒక బోర్డు ఉంది. దాని మీదున్న మాసిపోయిన పేపర్లో ఎదురుగా మీకు 2 డోర్స్ కనిపిస్తాయి. కుడివైపు ఉన్న దానికి నంబర్ ఉండదు. అది ఒక వాష్రూమ్. లోపలికి వెళ్లే ముందు యూజ్ చేసుకోవచ్చు. ఎడమవైపు ఉన్న దాని మీద 1 అనే నంబర్ ఉంటుంది. అక్కడి నుంచే మీ ప్రయాణం మొదలవుతుంది. మొత్తం 8 గదులు ఒక దాని నుంచి ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ లోపల గదులకి నంబర్స్ ఉండవు. మీరే గుర్తుపెట్టుకోవాలి అని రాసింది. అది చదివాక వాష్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని ధైర్యం చెప్పుకొని 1 నంబర్ డోర్ ముందుకి వచ్చాను. మెల్లగా డోర్ తెరిచాను. లోపలికి వెళ్ళాక అక్కడ చేసిన అరేంజ్మెంట్స్ చూసి ఇంతేనా అనిపించింది. ఎగ్జిబిషన్లో చిన్నపిల్లల్ని భయపెట్టే గోస్ట్ ట్రైన్ లాగా ఉంది సెట్టింగ్. పైన సీలింగ్ నుంచి ఫేక్ స్పైడర్ బొమ్మలు, పక్కన గోడకి ఆనించిన తెలుపు రంగులో ఉన్న మమ్మీ బొమ్మలు ఉన్నాయి. నాకు వాటిని చూడగానే నవ్వు కూడా వచ్చింది. ఆ స్పైడర్ని చేతి పక్కకి దులిపి ముందుకు వెళ్ళి ఆ గది చివరకు చేరుకున్నాను. అక్కడున్న తలుపు తెరిచి 2వ గదిలోకి ప్రవేశించాక ఒక నల్లని మబ్బు నన్ను చుట్టుముట్టింది. ఆ రూమ్లో ఒక భయానకమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఉరుములు, పిడుగుల సౌండ్ ఎఫెక్ట్స్తో ప్లే అవుతున్నాయి. పైనుంచి చచ్చి వేలాడుతున్న ఒక గబ్బిలం కనిపించింది. టచ్ చేసి చూశాను. అది ప్లాస్టిక్ గబ్బిలం కాదు, నిజమైన గబ్బిలం. అది చూడగానే నా ఒంట్లో కొంత భయం మొదలైంది. మెల్లగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్తూ ఉండగా నా కాలి మీద నుంచి ఒక ఎలుక పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దాని స్పర్శకి నాకు భయంతో ఒంటి మీద జుట్టంతా పైకి లేచిపోయింది. ఎలాగోలా ఆ రూమ్ చివర ఉన్న డోర్ దగ్గరకు చేరుకుని లోపలికి వెళ్ళాను. 3వ గది చూడటానికి మామూలుగానే ఉంది. అందులో చెక్క కుర్చీలు, టేబుల్స్ ఉన్నాయి. ఆ గదికి మూలన డిమ్గా వెలుగుతున్న ఒక టేబుల్ ల్యాంప్ ఉంది. ఆ డిమ్నెస్లో ఏది కూడా అంత క్లియర్గా కనిపించట్లేదు. కొంతసేపు అలానే చూడగా ఆ రూమ్లో ఏదో తేడా ఉందని అర్థమైంది. ఆ డిమ్ లైట్ చేత ఏర్పడిన నీడలు ఆ ఫ్లోరు గోడ మీద పడుతున్నాయి. కానీ అక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే అక్కడ ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ నీడలున్నాయి. నాకు అక్కడున్న ఒక చైర్ నీడ గోడ మీద పడినట్టు కనిపించింది. కానీ ఆ నీడకి ఇరువైపులా మరికొన్ని నీడలు అవసరం లేకుండానే ఉన్నాయి. వాటికి ఎదురుగా నీడను కలిగించే వస్తువులు ఏమీ లేవు. మెల్లిగా నేను నా కాళ్ళ వైపు చూసుకున్నాను. హడలు పుట్టించేలా అక్కడ నా నీడ కనిపించలేదు. దాంతో నా గుండె చప్పుడు పెద్దగా వినిపించసాగింది. నేను నా ధైర్యాన్ని పూర్తిగా కోల్పోయాను. వెనక్కి వెళ్ళిపోదామని వెళ్ళి ఆ డోర్ తెరవడానికి ప్రయత్నిస్తే అది బయట వైపు నుంచి లాక్ చేసి ఉంది. దాంతో నాకు చచ్చేంత భయం పట్టుకుంది. నాకు ముందుకు వెళ్లాల్సిన దారి తప్ప మరో మార్గం లేదన్న సంగతి అర్థమైంది. ఎలాగోలా ఆ 4వ గది డోర్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేశాను. నేను లోపలికి వెళ్ళిన వెంటనే ఆ తలుపు ఆటోమేటిక్గా మూసుకుపోయింది. ఆ గది మునుపటి వాటికన్నా మరింత భయంకరంగా ఉంది. ఎందుకంటే అది పూర్తిగా కారు చీకటిగా ఉంది. అసలు ఏమీ కనిపించట్లేదు. నాకు ముందుకి అడుగు వేయాలన్నా కూడా భయం వేసింది. నేను ఇంతకుముందు ఎప్పుడూ చీకటికి అంతగా భయపడలేదు. కానీ ఆ గదిలో మెలుకున్న చీకటి అసాధారణమైనది. కేవలం చీకటి అన్న పదంతో దాన్ని వర్ణించలేను. అక్కడ ఏదో మిస్ అయింది. ఆ గది పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. అసలు నాకేవీ వినిపించట్లేదు. కనీసం నా గుండె చప్పుడు, ఊపిరి తీసుకోవడం కూడా. అది మనం చావులో చూసే నిశ్శబ్దం. అంతలో ఆ నిశ్శబ్దాన్ని హఠాత్తుగా ఒక మూలుగు శబ్దం బ్రేక్ చేసింది. అది వినగానే వణుకు పుట్టి నా వెన్నెముక చల్లబడిపోయింది. కాళ్ళు ఆడలేదు, చేతులు బిగుసుకుపోయాయి, ఊపిరి వేగం పెరిగింది. కానీ నాకు ఏమీ వినిపించట్లేదు, ఆ మూలుగు శబ్దం తప్ప. కదలకుండా అక్కడే కాసేపు నించున్నాను. ఇంతలో నా ముందు నుంచి ఏదో కదిలినట్టు అనిపించింది. మెల్లమెల్లగా
ఆ శబ్దం పెద్దగా అవ్వడం మొదలైంది. ఏదో ఆ సౌండ్ చేస్తూ నా దగ్గరకు వస్తున్న ఫీలింగ్ కలిగింది. ఆ క్షణం వరకు నేను నా జీవితంలో ఎప్పుడూ అంతలా భయపడలేదు. నేను నా చావుకు కూడా భయపడలేదు. నేను భయపడిందల్లా నేను బ్రతికి ఉంటే ఏం జరుగుతుందా అనే దాని గురించే. మెల్లమెల్లగా ఆ సౌండ్ పెరగడం మొదలుపెట్టింది. అది నాకు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉందన్న క్షణంలో ఒక్కసారిగా ఆ రూమ్లో ఒక లైట్ ఫ్లాష్ అయ్యి క్షణం తర్వాత మళ్ళీ చీకటి కమ్ముకుంది. ఆ ఫ్లాష్ లైట్లో నేను ఆ రూమ్ అంతా ఖాళీగా ఉండడం చూశాను. అది వెలిగి ఆరిపోయాక ఆ మూలుగుతున్న శబ్దం పోయి ఎవరో పక్కన గోడలతో గీకుతున్న చప్పుడు వినిపించసాగింది. నేను చెవులు మూసుకొని వెంటనే ముందుకు పరిగెత్తాను. ముందున్న డోర్ తెరవడానికి చెయ్యి పెట్టబోతే అక్కడ డోర్కి బదులు ఒక ఖాళీ ఓపెనింగ్ ఉంది. ఆ కంగారులో నేను ముందడుగు వేస్తే అక్కడ ఫ్లోర్ లేక ఒక్కసారిగా కింద పడిపోయాను. ఆ గది మిగతా వాటికన్నా కిందకి ఉంది. పైకి చూశాను. అక్కడ సీలింగ్ లేదు, చెట్టు కొమ్మలు ఉన్నాయి. ఆ గది చాలా విశాలంగా ఉంది. చూడటానికి నేనొక దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్టు అనిపించింది. ఆ ఫ్లోర్ మీద వేర్లు, కొమ్మలు, ఎండిపోయిన ఆకులు పడి ఉన్నాయి. నేను నా కాళ్ళ మీద లేచి నిలబడి ఎగ్జిట్ ముందుకి నడుస్తూ ఉన్నాను. కానీ నాకు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అసలు ఆ రూమ్కి ఎగ్జిట్ ఎటు ఉందో కనిపెట్టలేకపోయాను. ఆ ప్రదేశం చాలా భయానకంగా ఉంది. ఒకవైపు గుడ్లగూబ శబ్దాలు, మిడతల శబ్దాలు, మరొక వైపు నక్క ఊలల శబ్దాలు వినిపించాయి. అవన్నీ నాకు వినిపిస్తున్నాయి, కానీ ఏ ఒక్కటి కనిపించట్లేదు. నేను ఆ ఎగ్జిట్ డోర్ కోసం వెతుక్కుంటూ ముందుకు వెళ్ళసాగాను. ఇంతలో ఏదో పురుగు వచ్చి నా చేతి మీద వాలింది. చేతిని విదిలించి ముందుకు వెళ్తూ ఉండగా కొన్ని క్షణాలకి మరో 10-15 పురుగులు నా ఒంటి మీద వాలాయి. నా కాళ్ల మీదకి పాకుతూ, నా చేతుల మీద గుచ్చుతూ, కొన్ని నా ముఖం మీదకి కూడా గెంతాయి. ఒక్కసారిగా చేతులు, కాళ్ళు అన్నీ గట్టిగా విదిలించి వాటిని దులిపాను. కిందకు చూసుకుంటే ఒక్క పురుగు కూడా కనిపించలేదు. కానీ అవి ఇంకా నా ఒంటి మీదే ఉన్నట్టు అనిపించింది. ఎంతసేపు కొట్టినా విదిలించినా అవి పోవట్లేదు. ఇక ఏం చేయాలో తెలియక నేల మీద పడుకొని అటు ఇటు దొర్లాను. అయినా యూజ్ లేదు. ఇక లేచి అలానే పరిగెత్తాను. కానీ అసలు ఆ ఎగ్జిట్ డోర్ ఎక్కడా కనిపించలేదు. గంటల కొద్దీ అలానే వెతుకుతూ ఓపిక మొత్తం అయిపోయేంతగా తిరిగాను. అంతలో ఒక్కసారిగా ఏదో పెద్ద చప్పుడైంది. ఆ తర్వాత మళ్ళీ నాకు ముందు వినిపించినట్టుగానే ఆ మూలుగుతున్న శబ్దాలు వినిపించాయి. అది ఎక్కడ నుండో కనిపించలేదు, కానీ అది నా ముందు వైపు నుంచి నా దగ్గరకు వస్తూ ఉన్నట్టు అనిపించింది. భయం వేసి నేను నా పక్కనున్న ఒక చెట్టును పట్టుకుని పైకి ఎక్కేశాను. ఊహించనట్టుగా ఆ చెట్టు విరిగి కింద పడిపోయింది. పడిపోయిన మరుక్షణమే నాకు వెచ్చని ఊపిరి తాకిడి తగిలి నా చెవిలో పెద్దగా ఆ మూలుగు శబ్దం వినిపించింది. గట్టిగా అరిచి లేచి ముందుకు దూకాను. ఆ చెట్టు పడిపోవడం వల్ల దాని వెనుక ఒక డోర్ కనిపించింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయాను. 6వ గదిలోకి ప్రవేశించాను. లోపలికి వెళ్ళి తలుపు వేశాక ఆ మూలుగుతున్న శబ్దాలు ఆగిపోయాయి. భయంతో ఒకసారి చెక్ చేయడానికి వెనక్కి తిరిగి చూస్తే నేను లోపలికి వచ్చిన డోర్ అసలు అక్కడ కనిపించలేదు. అంతా బ్లాంక్గా ఉంది. ఆ గది చూడటానికి 3వ గదిలాగానే ఉంది. అదే చైర్, అదే టేబుల్ ల్యాంప్. కానీ ఈసారి ఎన్ని నీడలు ఉండాలో అన్నీ ఉన్నాయి. కానీ ఆ గదికి ఈ గదికి ఉన్న ఒకే ఒక్క తేడా ఏంటంటే ఆ గదికి అసలు ఎగ్జిట్ డోరే లేదు. పైగా నేను వచ్చిన ఒకే ఒక్క డోర్ కూడా మాయమైపోయింది. నాకు అప్పటి వరకు మానసికంగా ఏ ప్రాబ్లం లేదు, కానీ ఆ క్షణమే భయంతో పిచ్చి పట్టే అంతలా నా మైండ్ పని చేయకుండా పోయింది. కానీ నేను అరవట్లేదు, కనీసం ఏ సౌండ్ చేయలేదు. నేను మెల్లగా వెళ్ళి ఆ డోర్ ఎక్కడుందో కనిపెట్టేందుకు గోడల మీద గోళ్లతో గీరుతూ ఉన్నాను. ఒకవేళ డోర్ మీద గాని ఏదైనా వాల్పేపర్ అంటించి ఉండొచ్చేమో అన్న సందేహంతో. 3వ గదిలో
డోర్ ఎక్కడైతే ఉందో సరిగ్గా అక్కడే గీకుతూ ఉన్నాను. ఇంతలో నువ్వు బానే ఉన్నావా అని వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది. ఒక్కసారిగా భయంతో లేచి గోడని పట్టుకున్నాను. వెనక్కి తిరిగే ధైర్యం కూడా చేయలేదు. మెల్లిగా ధైర్యాన్ని కూడగట్టుకుని వెనక్కి తిరిగి చూశాను. అక్కడొక చిన్న పాప ఉంది. ఆ పాప సాఫ్ట్ వైట్ డ్రెస్ వేసుకుని ఉంది. ఆ పాప జుట్టు మెరుస్తూ తెల్లని స్కిన్ టోన్తో ఆకుపచ్చని కళ్ళతో ఉంది. తనని చూడగానే నాకు వీపు నుంచి తలదాకా వణుకు పుట్టుకుంది. ఆ పాపని చూస్తూ ఉండగా నాకు మరొకటి కనిపించింది. ఆ పాప సరిగ్గా ఎక్కడైతే నుంచుందో దాని వెనుక ఏదో భయంకరమైన మృగంలా కనిపించింది. దానికి ఒక మనిషి బాడీ ఉంది, మొత్తం జుట్టు ఉంది, కానీ దాని తల మాత్రం మనిషిది కాదు, ఏదో కొమ్ములున్న ఒక జంతువుది. దాన్ని చూడగానే నాకు చావు భయం ఏంటో తెలిసొచ్చింది. నేను అప్పటి వరకు అన్నింటిలోనూ ఎక్కువ భయపడింది 4th రూమ్లో. కానీ ఆ క్షణమే ఆ 4 కాస్త 6 అయింది. ఇంతలో ఆ పాప నాతో మళ్ళీ మాట్లాడింది. రవి, నువ్వు చెప్పిన మాట విని ఉండాల్సింది అని అంది. కానీ ఈసారి ఆ పాప మాటలు 2గా వినిపించాయి. ఒకటి తనది, మరొకటి తన వెనుకున్న మనిషి లాంటి మృగానిది. నేను ఆ మాటలు వినగానే భయంతో స్పృహ కోల్పోతానేమో అనిపించింది. ఆ ఇల్లు నాతో ఆడుకుంటోంది. ఎలా అయినా అది ఆగిపోవాలి అనుకున్నాను. అది చూడటానికి ఒక నరకంలా అనిపించింది. ఆ మాటలు వినలేక కళ్ళు చెవులు మూసుకుని మోకాళ్ళ మీద కూర్చున్నాను. ఇంతలో నా భుజాల మీద వేడిగా ఊపిరి సెగ తగిలింది. కళ్ళు తెరిచి చూశాను. ఆ పాప వెనుక ఉండాల్సిన మృగం కనిపించలేదు. నాకు ఆ క్షణం వెనుక ఏముందో అర్థం అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు. ఇంతలో ఆ పాప వెనకాల ఒక డోర్ కనిపించింది. వెంటనే లేచి దాని వైపు పరిగెత్తబోతే నా వీపు మీద ఏదో గోళ్లతో గీరింది. దాంతో గట్టిగా అరిచి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డోర్ ఓపెన్ చేయబోతే ఆ డోరు మాయమైపోయింది. వెనక్కి తిరిగి చూశాను. ఆ పాప కనిపించలేదు, ఆ మృగం కూడా కనిపించలేదు. కానీ ఆ రూమ్ చివర వైపు మరో డోర్ ఉంది. వెంటనే దాని వైపు వేగంగా పరిగెత్తసాగాను. కానీ పరిగెత్తే కొద్దీ ఆ రూమ్ ఇంకా పొడవుగా అవ్వసాగింది. నా పక్క నుండి గట్టిగా అరుస్తూ ఆ మృగం పరిగెత్తుతోంది. ఎగిరి గంతేసి డోర్ని తెరుచుకుని తర్వాత గదిలో పడ్డాను. ఆ తలుపు తెరుచుకున్నాక అంతా ఓపెన్ ఏరియా ఉంది. ఎదురుగా ఒక మామూలు తలుపు, దాని మీద 7వ నంబర్ ఉంది. 6వ గది ఎంత భయంకరంగా ఉంటే 7వది ఇంకెలా ఉంటుందో అని లోపలికి వెళ్ళడానికి భయపడ్డాను. కొన్ని గంటల పాటు ఆ డోరు వంకి చూస్తూ అలా కూర్చున్నాను. కానీ నాకు అందులోకి వెళ్ళడం తప్ప మరో దారి లేదు. ఇక తప్పనిసరి పరిస్థితిలో లేచి ఆ గదిలోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మెల్లగా ఆ డోర్ హోల్డర్ పట్టుకొని తెరిచాను. లోపలికి వెళ్ళాక తలుపు మూసేశాను. అప్పుడు నేను ఎక్కడున్నానో అర్థమైంది. నేను బయటున్నాను. బయట అంటే 5వ గదిలో చూసినట్టు కాదు, పూర్తిగా బయట. నాకు ఆనందంతో కన్నీరు వచ్చేసింది. నాకు ఆ ప్రైజ్ దక్కకపోయినా పర్లేదు, బయటకు వచ్చేసాను అన్న ఆనందం కలిగింది. వెనక్కి తిరిగి చూశాను. అది నేను ఆ ఇంట్లోకి వచ్చిన ఎంట్రన్స్. నేను వెంటనే నా కారు దగ్గరికి వెళ్ళి ఎక్కి ఇంటికి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అప్పటికి సమయం అర్ధరాత్రి 3 అవుతోంది. ఇంటికి వెళ్ళాక మా అపార్ట్మెంట్ మెట్లెక్కి ఇంటి తలుపు తెరిచి చూస్తే లోపల ఒక బ్యాగ్ ఉంది. దాని మీద ఒక నోట్ కనిపించింది. టు మిస్టర్ రవి అని ఉంది ఆ నోట్లో. ఆ బ్యాగ్ మెల్లిగా ఓపెన్ చేశాను. మరో నోట్ ఉంది. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రవి, మీరు 5 లక్షలు గెలుచుకున్నారు ఫ్రమ్ కలవపూడి నిలయం అని ఉంది. అది చదవగానే నేను సందేహాలు పక్కన పెట్టి పెద్దగా నవ్వుకున్నాను. ఆ బ్యాగ్ లోపలున్న 500 రూపాయల నోట్ల కట్టలు చూసి నాకు ఆనందం పట్టలేదు. చాలాసేపు ఆనందంతో గంతులేసి నవ్వుకున్నాను. సోఫాలో కూర్చొని నవ్వుకున్నాను. టేబుల్ మీద కాళ్ళు పెట్టుకుని నవ్వుకున్నాను. ఆ డబ్బుని ఒంటి మీద వేసుకుని తడుముతూ నవ్వుకున్నాను. అలా నవ్వుతూ ఉండగా ఏదో కనిపించి ఒక్కసారిగా షాక్తో లేచి నించున్నాను. నా చేతిలోని నోట్ల కట్టలు నేలపాలయ్యాయి. నా ఆనందం
క్షణాల్లోనే భయంగా మారిపోయింది. నా కళ్ళు ఎర్రగా మారిపోయాయి. నా ఎదురుగా ఉన్న మా ఇంటి మెయిన్ డోర్ మీద మెరుస్తూ చీకట్లో గుచ్చబడిన 8వ నంబర్ కనిపించింది. అప్పుడు అర్థమైంది అదంతా జరుగుతోంది 7వ రూమ్లోనే అని. ఆ కలవపొడి నిలయం నుంచి ఇంకా బయటపడలేదని. తర్వాత ఏం జరిగిందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.